ఒక ఆమెకు లేక లేక ఒక పుత్రుడు పుట్టాడు. పుత్రుడి పైన విపరీతమైన ప్రేమ. లేక లేక పుట్టాడు కదా. బాలుడు ఒక టైంలో ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళే క్రమంలో ఒక పాము కరిసి బాలుడు మరణించాడు. తల్లికి మరణ వార్త తెలిసింది. తల్లి బాలును చూసి పిచ్చిదైపోయింది. అయ్యో, లేక లేక పుట్టాడు, నా కొడుకు చనిపోయాడే, నా పరిస్థితి ఏమిటని చెప్పి తల్లి రోధిస్తూ ఉన్నది. గ్రామస్తులందరూ వచ్చారు. గ్రామస్తులందరినీ వేడుకుంది. నా కొడుకుని ఎలాగైనా మీరు బ్రతికించండి అని చెప్పి తల్లి ఆవేదన చెందింది. గ్రామస్తులు ఒక సలహా ఇచ్చారు. అమ్మా, మన పక్క గ్రామంలో బుద్ధ భగవాన్ అనే ఒక యోగి ఉన్నారు, అతని దగ్గరికి మీరు వెళ్ళండి, ఖచ్చితంగా మీ అబ్బాయిని బతికిస్తారు, ఏదో ఒకటి చేసి బతికిస్తారు అతను అని చెప్పి గ్రామస్తులు నచ్చజెప్పి పక్క గ్రామంలో బుద్ధ భగవాన్ దగ్గరికి పంపించారు. భగవాన్ అక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు. ఒక చెట్టు క్రింద కూర్చొని యోగి, భగవాన్ నా బిడ్డను మీరు ఎలాగైనా బతికించండి అని చెప్పి భగవాన్ కాలుపైన ఆమె పడ్డది. అమ్మా, నీ బిడ్డను నేను ఖచ్చితంగా బతికిస్తాను, నేను ఒక పని చెప్తాను, నువ్వు చెయ్యాలమ్మా అని చెప్పారు. భగవాన్, నా కొడుకు కోసం నా ప్రాణమైనా ఇస్తాను, చెప్పండి, చేస్తాను అని భగవాన్కి ఆమె బదులిచ్చింది. అమ్మా, ఏ ఊరిలో అయితే మీ అబ్బాయి చనిపోయాడో ఆ ఊరిలో ఒక ఇంటికి వెళ్ళి పిడికెడు ఆవాలు తామ్మా. ఆ ఇంట్లో ఇంతకు ముందు కానీ ఎప్పుడైనా సరే ఎవ్వరూ చనిపోకుండా ఉండాలి అని చెప్పి భగవాన్ చెప్పారు. ఆ ఇంట్లో నువ్వు ఆవాలు తేవాలంటే తల్లి, పిచ్చి ప్రేమ భగవాన్ చెప్పినట్టే ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు, నా తండ్రో, నా తల్లో, నా అక్క చెల్లెలో, నా కొడుకో, నా కూతురో, నా తాతో, నా నానమ్మో ఎవరో ఒకరు చనిపోయారని చెప్పి బదులిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి తిరిగింది. గ్రామంలో పిచ్చిదాల్లా తిరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఇదే సమాధానం వచ్చింది. తల్లి భగవాన్ దగ్గరికి మళ్ళీ వచ్చి, భగవాన్, ప్రతి ఇంటికి నేను తిరిగాను, ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు చనిపోయారని చెప్పి బదులిచ్చారు అని చెప్పింది ఆ తల్లి. భగవాన్, అమ్మ కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి, ప్రతి జన్మలో కూడా నువ్వు ఎవరినో ఒకరినో, తల్లినో, తండ్రినో, పుత్రునో, భర్తనో, ఎవరినో ఒకరిని నువ్వు కోల్పోతూ ఉన్నావు. నీ జన్మ కన్నీళ్లు పోగు వేస్తే మహాసముద్రం అంత అవుద్దమ్మా. ప్రతి జన్మలో నీకు ఇలానే జరుగుతూ ఉంది అని చెప్పి భగవాన్ ఆమెకు వాదార్చి కూర్చోబెట్టి, నువ్వు మెడిటేషన్ చేయమ్మా, నీ శ్వాసను గమనించు, నీ శ్వాసను గమనిస్తే నువ్వేంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి భగవాన్ కూర్చుని పెట్టారు. భగవాన్ ఆవిడికి అర్హం తత్వాన్ని వచ్చేలా చేసి, అర్హంత అవ్వడం అంటే జన్మ లేకపోవడం. నీకు ప్రతి జన్మలో ఇలానే అవుతుంది. జన్మరాహిత్యం నువ్వు పొందాలి. జన్మరాహిత్యం, జన్మ లేకపోతే, మరు జన్మ లేకపోతే దానంత ఉత్తమమైనది మరి లేదమ్మా అని చెప్పి ఆమెకు జన్మరాహిత్యం పొందేలా భగవాన్ చేశారు. కచ్చి